వదినా వదినా ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమేమైనా అన్నారా? నాకే బాధ్యతలు వద్దు బావగారు. నేనెక్కడికి వెళ్ళను. అదేంటి వదినా? సూపర్ మార్కెట్ కి వెళ్తానని రెడీ అయ్యావు కదా, సడన్ గా ఏమైంది? హే, డెఫినెట్లీ సిస్టర్ స్కూల్ చేసి ఉంటుంది. వదిన ఒప్పుకోదని నేను ముందే అనుకున్నాను. నేను శకుంతలతో మాట్లాడొస్తాను. అలాగే వద్దు మావయ్య గారు, దయచేసి మీరు అత్తయ్యని ఒప్పించే ప్రయత్నం చేయకండి. మాట్లాడినివక్క. నీ స్వేచ్ఛని కాదనే హక్కు ఎవరికీ ఉండదు. మీరంతా నేను బయటికి వెళ్ళడం స్వేచ్ఛ అనుకుంటున్నారు, కానీ అత్తయ్య గారు ఈ ఇంటి గౌరవం గడప దాటినట్టు భావిస్తున్నారు. నా కారణంగా ఈ ఇంటి గౌరవానికి మచ్చ రాకూడదు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను. బావ భలే ప్లాన్ చేసినాడు కానీ వేస్ట్ అయిపోయినది. ఆగు ప్రమిళ. ఇప్పుడు గదిలోకి వెళ్ళి ఏం చేస్తావు? ఏడుస్తూ కూర్చుంటావు అంతే కదా? నువ్వు రోజు చేసే పని అదే కదా? భాను పోయిన తర్వాత నీకంటూ వేరే ప్రపంచం లేకుండా ఈ కుటుంబం నీదనుకుని అన్నిటినీ త్యాగం చేసి కేవలం వంటగదికి పరిమితమైపోయావు. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా నీ ఒంటరితనాన్ని తలుచుకొని ఎంత కుమిలిపోయావో, ఎన్ని కన్నీళ్లు కార్చావో అది నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకుని నీకంటూ ఒక పని కల్పించుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నువ్వు వదిలేసుకుంటే నీకిక ఒంటరితనమే మిగులుతుంది. ఇప్పుడు నువ్వు ఈ అవకాశం వదులుకుంటే నీకు మళ్ళీ ఒంటరితనమే మిగులుతుంది. నీకు స్వేచ్ఛనిచ్చేది ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా బతకమని చెప్పడానికి కాదు, నీ బాధల్ని మర్చిపోయి నీ ఆలోచనల్ని మార్చుకోమని చెప్పడానికే నిన్ను వెళ్ళమంటున్నా. ఇక కుటుంబ గౌరవం అంటావా? ఆడపిల్ల గడప దాటితే గౌరవం పోతుందనుకుంటే ఈ సమాజంలో ఏ ఇంటికి గౌరవం లేనట్టే. ఎంతో మంది ఆడవాళ్లు ఎన్నో రంగాల్లో రాణిస్తూ దేశాలు దాటి కుటుంబానికే కాదు దేశానికి కూడా పరువు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. నువ్వు గడప దాటి వ్యాపారం చూసుకున్నంత మాత్రాన ఈ కుటుంబ గౌరవం ఎక్కడికి పోదు. నువ్వు ఈ ఇంటి కోడలిగా ఈ కుటుంబం కోసం ఎంతో చేశావు, కానీ ఈ రోజు నుంచి ఈ కుటుంబం అంతా నీకు అండగా ఉంటుంది. వెనకడుగు వేసి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతావా, లేక ముందడుగు వేసి వెలుగులోకి వస్తావా? ఏం చెప్పినావు బా?
నీలాటోడు ఇంటికి ఒక్కడుంటే చాలు ఈ ఆడలు ఏదైనా సాధించేస్తారు. అమ్మా ప్రమీల, పదమ్మా, సూపర్ మార్కెట్కి టైం అవుతోంది. చూడమ్మా, నువ్వెవరికీ భయపడక్కర్లా, మేమంతా నీతోనే ఉన్నాం. పద వెళ్దాం. పదమ్మా. అత్తయ్య గారు అంత క్లాస్ పీకినా కూడా తనంత ధైర్యంగా ఎలా వెళ్ళింది? రుద్రబాబు గారు ఇచ్చిన మోటివేషన్ వింటే ప్రమీలక్కేంటి ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సిందే. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్పిన బ్రో, రుద్రబాబు పాలిటిక్స్లోకి వస్తే నంబర్ 1 లీడర్ అవుతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్ళగానే తనకేదో స్వతంత్రం వచ్చి తనేదో సాధించేసింది అనుకోకో. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగి వచ్చేస్తుంది. అంటే ఏదైనా ప్లాన్ వేసావా బ్రో? ఏంటా ప్లాన్? నీతో షేర్ చేస్తే వర్కౌట్ అవ్వదేమో, నేనే హ్యాండిల్ చేస్తాను. లేట్ అయిపోతుంది. ఏంటి ఏంటి ఇంకా చదువుతూనే ఉన్నారా? త్వరగా కానివ్వండి, టైం అవుతుంది. అసలే ఈరోజు ప్రమీల మేడం గారు మన సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అది కాక ఆవిడతో కలిసి మన విజయేంద్ర సారు, రుద్ర సార్ కూడా వస్తున్నారు. అయ్యో, త్వరగా చేయండి.